అంగవైకల్యమున్నా లెక్క చేయకుండా 10వ తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించిన లావణ్య లక్ష్మి అనే విద్యార్థిని మంత్రి నారా లోకేష్ అభినందించారు. లావణ్య లక్ష్మి వైకల్యమనే సవాలును అధిగమించి బలంగా నిలబడిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కొనియాడారు. దృఢ సంకల్పంతో ఎటువంటి అడ్డంకినైనా జయించగలమని ఆమె నిరూపించి అందరికీ స్ఫూర్తిదాయంగా నిలిచిందని ప్రశంసించారు. లావణ్య లక్ష్మి నిరంతర విజయాలతో మరిన్ని కొత్త శిఖరాలకు చేరుకుని అంతా గర్వపడేలా చేయాలని ఆకాంక్షించారు. వికలాంగురాలుగా చదువుకి దూరమై చదువుకోవాలనే ఇంట్రెస్ట్ నాకు ఉన్నా, కానీ వికలాంగురాలు ఎవరి మీద డిపెండ్ అయిన దానికి చదువుకుని ఏం చేస్తావు, చదువు ఎందుకు అని ఎంతోమంది నన్ను డిస్కరేజ్ చేసినా కానీ వాళ్ళ మాటలు పట్టించుకోవద్దని చెప్పి మా సార్ జవహర్ గారు నాకు ప్రోత్సహించి 10వ తరగతి పరీక్షలు కట్టించడం జరిగింది. దానికి జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారు, డిఓ వాసుదేవరావు గారి సహకారం కూడా ఎంతో ఉంది. అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 10వ తరగతి పరీక్షల్లో నాకు వచ్చిన ఫలితాలు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి. నేను అసలు అంతవరకు వస్తానని, నేను పాస్ అయితే చాలా అనుకున్నాను, కానీ మార్క్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే తొందరలోనే మా సార్ జవహర్ గారు డిగ్రీ కూడా కట్టమని ప్రోత్సహిస్తున్నారు. మా సార్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన గౌరవాన్ని కాపాడుతాను.